యూట్యూబర్ ప్రశ్న రావణ్పై ఉపా చట్టం పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిని తప్పుపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలనే ప్రశ్న రావణ్ అనుకరించారని అన్నారు. అలాంటప్పుడు చెప్పు చూపిస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ పైనే ముందు ఉపా చట్టం ప్రయోగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రోద్బలంతో కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను అదుపు చేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారుతుందని మండిపడ్డారు వారు. తయారుగా పెట్టేది ఉపా చట్టం పెట్టారు, రిమాండ్ ఇచ్చేసాడు మ్యాజిస్ట్రేట్. తప్పదిక మ్యాజిస్ట్రేట్ గత్యంతరం లేదు. ఉపా చట్టం పెట్టిన తర్వాత, రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేసు బిల్డప్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటిని సోదా చేశారు. నాకు చాలా చిత్రం అండి. ఆయన సెల్ ఫోన్ అంట ఓపెన్ చేస్తేనంట భయంకరమైన విషయాలు బయటపడ్డాయంట. ఒక టీవీలో చెబుతున్నాడు, భయంకరమైన విషయాలు బయటపడ్డాయి, నక్సలైట్లతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయారు పోలీసులు. అంత ఒకటిదే డ్యాన్స్ అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. కేసుని బలం చేయడం కోసం ప్రయత్నం. ఉపా చట్టానికి ఏమేం కావాలో అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు ఇల్లు సోదా చేశారు. మరి గిల్టిన్ సిక్స్ దొరికినో లేదో నాకు తెలియదు. గిల్టిన్ సిక్స్ కూడా దొరుకుతాయి అంటారు. మనం కాముగా ఉంటే పెడతారు, వాళ్ళు పెడతారు. చాలా అసభ్యకరమైనటువంటి చిత్రాలు బయటపడ్డాయంట. మళ్ళీ అదొక వేస్తున్నారు బురద. ఇలాంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తారా అని. చాలా దుర్మార్గం అంటున్నా. ఈ దుర్మార్గాన్ని సహిస్తూ ఊరుకోకుండా ఉంటేనే మళ్ళా ఈ ప్రయోగాలు సాగవు. లేకపోతే ఎవరి మీదైనా పెడతారు, పెట్టి తీరుతారు. ఒక కక్ష. మన రాజ్యాంగం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ధర్మం ఇది? ఏ ధర్మం ఇది? సనాతన ధర్మం అని అంటే మత ఉన్మాదాన్ని, మత విభజనని రెచ్చగొట్టేటువంటిది ఇది. ఇది చేయకూడదు. దేశ సమైక్యతకి నష్టం కలిగించేటువంటిది ఇది. కులం పేరుతో రాజకీయాలా, మతం పేరుతో రాజకీయాలా, ఆట అవన్నీ చలామణి అవుతాయా? ఇప్పుడు రావణ వచ్చి ఇదిగో ఈ రకం ఇది సరైన కాదని చెప్పారంటే అతను తీసుకుపోయి యూఏపీలో పెడతారా? సనాతన ధర్మం పెట్టేటువంటి పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలా? మతం మీద రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలని నేను చెప్తున్నా. నా మీద పెట్టండి కేసు, యూఏపీలో తీసుకుపోయి జైల్లో పెట్టండి, చూద్దాం ఏం చేస్తారు. పవన్ కళ్యాణ్ కథ అంతా ఒళ్ళు నిన్ను తెలియకుండా నడుస్తా ఉంది. నాకేముంది, నరేంద్ర మోడీ ఉన్నాడు, నన్ను కాపాడతాడు అనుకుంటున్నాడు. కావాలైనా తిరిగి దండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది రేపు. అందుకని పవన్ కళ్యాణ్ చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు. దాన్ని కూటమి ప్రభుత్వం బలపరుస్తుంది. 4 కోట్లలోంటి బయటకు వచ్చిన తర్వాత 4 కోట్లలో అతను పిడికిలు బిగించాడని, అతను పోరాటం ఆగదని చెప్పి, యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పితే మీరు ఫ్రస్ట్రేషన్కు ఫీల్ అయిపోయి ఏదో ఒక పద్ధతిలో ఇరికించాలని చెప్పి ఊపా చట్టం పెట్టి మీరు ఇప్పుడే మన ఐఏఎస్ ఆఫీసర్ గారు, మన ఐపీఎస్ ఆఫీసర్ గారు చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని మీ చేతుల్లోకి తీసుకుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. మీ ధైర్యం ఏంటంటే కింద మేమే ఉన్నాం, పైన మేమే ఉన్నాం, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడనే పద్ధతిలో మీరు వ్యవహారం నడుపుతా ఉన్నారు. కాబట్టి అంత సులభంగా అనుకోమాకండి. మీ క్రెడిబిలిటీ క్రమంగా దిగజారిపోతా ఉంది. ఈ కేసుల మూలంగానే కాదు, అనేక రకాలుగా దిగజారిపోతా ఉంది. మరి అంత పెద్ద ఎత్తున మాట్లాడినందుకు అట్లంటే మరి అక్కడెవరు, మన ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. గంగమ్మ అని చెప్పేసి ఒక దళిత మహిళ, కర్నూలు జిల్లా, ఎక్కడికి పోయిందో ఏమైపోయిందో తెలియదు. క్రాంతి కుమార్, నేను పోలీస్ స్టేషన్కి వచ్చి చచ్చిపోతాను, చంపేస్తానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి రాజ్యం చేసేటువంటి హత్యలు కాదని మనం చెప్పగలమా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.